నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈరోజు మనతో పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వార్త మాట్లాడు సార్. నమస్తే. నమస్తే. సో పోలింగ్ డేట్ కి 2 రోజులే టైం ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ లో 6 లక్షలు పైగా దారి తీసింది. సో దాంట్లో 4 లక్షలు వేసేసారు. అండ్ ఇంకా అంటే ఇంతకు ముందు ఎన్నికల కంటే ఇప్పుడు రెట్టింపు అయ్యాయి అవి. సో ఇది దేనికి దారి తీస్తుంది? ఇది ఎవరికి ప్లస్ అవ్వచ్చు, ఎవరికి మైనస్ అవ్వచ్చు? దీని గురించి ఏం చెప్తారు సార్? పోస్టల్ బ్యాలెట్లు ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవటం కానీ, ఇంత పెద్ద ఎత్తున ఓట్ చేయటం కానీ ఒక కసితో వేసిన ఓటుగా కనపడతారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, అసలు దేశంలో జనరల్గా ఏ ఎన్నిక జరిగినా ఓటు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి వ్యతిరేక ఓటు, 2 అనుకూల ఓటు. ఈ ప్రభుత్వం నచ్చితే అనుకూల ఓటేస్తాం, ఈ ప్రభుత్వం నచ్చకపోతే వ్యతిరేక ఓటేస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత 5 ఏళ్లలో కొత్త ఓటు ఒకటి తయారైంది. ఈ కొత్త ఓటు ఏంటి? బాధిత ఓటు. ఇది బాగా కసిగా వేసే ఓటు. ఆ వ్యతిరేక ఓటుకి అనుకూల ఓటు కన్నా కూడా పదునైన ఓటు, బలమైన ఓటు. అంటే ఏంటి? బాధిత ఓట్లు పెరిగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన చేసుకున్నటువంటి తప్పు లోపం కూడా ఏంటంటే బాధితుల్ని పెంచేసుకోవటం. ఇప్పుడు ఇవాళ ఈ పోస్టల్ బ్యాలెట్లు కూడా ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవటం, 6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నిన్నటికే 4,30,000 మంది ఓటేశారు. ఇంకా ఈరోజు కూడా గడువు ఉంది. ఇంకో 1,00,000 మంది పడవచ్చు. అంటే 5.5 లక్షల మంది ఓట్ చేస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్లో ఎంతమంది వేశారు? 2.5 లక్షల మందో ఏమో వేశారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు ఓటేశారంటే అది కసితో వేసిన ఓటు. అంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉద్యోగుల పైన అంత అణిచివేత. ఫస్ట్ తారీఖు జీతాలు లేవు, ఫస్ట్ తారీఖు పెన్షన్ లేదు. అసలు ఒకప్పుడు మనకి పిల్లలను కూడా ప్రభుత్వ ఉద్యోగికి పిల్లనిచ్చేవాడు. ఒక 10 ఎకరాలు ఉన్నాడికి పిల్లనివ్వటం కన్నా గవర్నమెంట్ ఎంప్లాయీకి పిల్లనిద్దాం అనుకునేవాడు పిల్ల తండ్రి. కారణం ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే భరోసా. 1వ తారీఖు జీతం పడిపోద్ది, నీకు పని గంటలు కూడా 8 గంటలే పని, బెల్ అండ్ బిల్ అని గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తే నా కూతురు సుఖపడుద్ది అనుకుని పిల్లనిచ్చేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది రివర్స్ చేశాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇప్పుడు పిల్లనివ్వట్లా. ఎందుకని? 1వ తారీఖు జీతం వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ లోన్స్, బ్యాంకు లోన్లు కూడా జంప్ అవుతున్నాయి, ఈఎంఐలు జంప్ అవుతున్నాయి, చెక్కులన్నీ కూడా రివర్స్ వస్తున్న పరిస్థితి. అసలు బ్యాంకులే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ లోన్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఉద్యోగులకి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకే 30,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. టీచర్లని మనం చూసాం, రగిలిపోతున్నారు ఉపాధ్యాయులంతా. ఉపాధ్యాయుల ఓట్లు ఎన్ని ఉన్నాయి? దగ్గర 2.5 లక్షల ఓట్లు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అవగాహన లేకుండా ఇచ్చాం ఆ హామీ అంటాడు సజ్జల. ఆ సిపిఎస్ ఉద్యోగులంతా ఇవాళ తిరుగుబాటు. టీచర్లని లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టాడంట. ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ కూడా విమర్శించారు. మా దగ్గర టీచర్లకు మేము 80% ఫిట్మెంట్ ఇచ్చాం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీచర్లని లోనేస్తున్నారు అన్నారు. ప్రశ్నించే గొంతుని అణిచేశారు. చెలో విజయవాడకు గనక పిలిపిస్తే టీచర్లని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రగిలిపోతున్నారో మనం అక్కడ కనపడతాం. అంగన్వాడీలు 58 రోజులుగా స్ట్రైక్ చేశారు. ఆశా వర్కర్లు 40 రోజులుగా స్ట్రైక్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు. ఇప్పుడు ఈ ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా పోస్టల్ బ్యాలెట్ క్లెయిమ్ చేసిన వాళ్ళు ఇవాళ జగన్కి యాంటీగా వేస్తారా, ఫేవర్గా వేస్తారా? యాంటీగానే వేస్తారు. ఎందుకంటే 1వ తారీఖు జీతాలు రానటువంటి పరిస్థితి మొదటిసారి చూస్తున్నారు. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? 90% మాకే పడ్డా ఈ ఓట్లని అంటారు. ఏ విధంగా 90% వైసీపీకి పడుతుంది? 1వ తారీఖు జీతం ఇచ్చినందుకు పడుతుందా? టీచర్లని మీరు జైల్లో పెట్టినందుకు పడుతుందా? పోలీస్ స్టేషన్లో నిర్బంధించినందుకు పడుతుందా?
ఈ పోస్టల్ బ్యాలెటే ఇంత కసిగా పడిందంటే 90% వాళ్ళ ఓట్లు వేశారంటే జగన్మోహన్ రెడ్డికి యాంటీగా పడుతున్నాయంటే రేపొద్దున మరి పోలింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. అవును 2 రోజుల తర్వాత 13వ తారీఖు జరిగే పోలింగ్ కూడా పర్సంటేజ్ చాలా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అవును అంటే 80% 85% కూడా ఆంధ్రప్రదేశ్లో ఓట్ పర్సెంట్ పడితే జనరల్గా పర్సంటేజ్ పెరిగితే అది అధికార పార్టీకి డేంజర్ బెల్స్. అవును పర్సంటేజ్ కనుక 50% 60%లో కనుక ఉంటే అధికార పార్టీకి అది ఉపయోగం. వ్యతిరేక ఓటు తగ్గుతుంది, అనుకూల ఓటు పెరుగుతుంది. కానీ ఇప్పుడు 90% 85% కనుక రేపు 13వ తారీఖు ఓట్లు పోల్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటికే అన్నమాట. పోస్టల్ బ్యాలెట్లో ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగటము, అది కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయన్న ప్రచారం, ఇది ఒక సర్వే. అవును ఏది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టల్ బ్యాలెట్లు పెద్ద ఎత్తున రావటం అనేది కూడా ఒక రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతని తెలియజేస్తున్న అంశం. ఎక్స్ఎమ్మెల్యే గోయన్ ప్రకాష్ రావు కూడా ఏదో సర్వే తీశారని చెప్పేసి అన్నారు. సో దాంట్లో కూడా 140 సీట్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నారు. ఇది దీంట్లో ఎంత వాస్తవం ఉంది సార్? సర్వేలలో అధిక భాగం వైసీపీ ఓడిపోతోంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ప్రభంజనం అనే అన్ని సర్వేలు చెప్తున్నాయి. జాతీయ మీడియా సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఏంటి 25 పార్లమెంట్ సీట్లకు 20 సీట్లు ఎన్డీఏ గెలుస్తోందని, 125 నుంచి 140 అసెంబ్లీ సీట్లు ఎన్డీఏ గెలుస్తోందని, తెలుగుదేశం పార్టీయే సొంతంగా 105 అసెంబ్లీ సీట్లు గెలిచే అవకాశం ఉందని, జనసేన కూడా 15 అసెంబ్లీ సీట్లు 2 ఎంపీ సీట్లు కొడుతుందని ఇలా మనం సర్వేలు చూస్తున్నాం. జనరల్గా నేనంటూ వ్యక్తిగతంగా ఏ సర్వేని నమ్మను. ఈ సెఫాలజిస్టులు ఇవాళ వాళ్ళు ఉధృతంగా పెరిగిపోయారు. ఎందుకంటే అదొక 100,000 కోట్ల సంపద సృష్టిగా మారింది. ఇవాళ సెఫాలజిస్టులు జాతక చెప్పేవాళ్ళుగా మారారు. ఎవరు? మనం జాతకం చెప్తుంటారు కొంతమంది, వాస్తు సిద్ధాంతులు, జాతక రత్నలు, ఇప్పుడు సెఫాలజిస్టులు అన్నమాట. నిజమైన ప్రజానాడిని ఏ సర్వే కూడా ప్రతిబింబించదు. ఎందుకంటే బ్రహ్మతరం కూడా కాదు. నువ్వు ఎవరికి ఓటేస్తావు అనేది బ్రహ్మకు కూడా తెలియదు అనమాట. పోలింగ్ బూత్లోకి నువ్వు వెళ్ళేదాకా నువ్వు చెప్పవు. అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో అసలు ఎవరు చెప్పరు. అవును ఇప్పుడు నీ దగ్గర తీసుకొచ్చి మైక్ పెట్టి నువ్వు ఎవరికి ఓటేస్తావని చెప్తావా? నేను తెలుగుదేశం ఓటేస్తానంటే ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆస్తులు ధ్వంసం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో హింస, విధ్వంసాలు, భయోత్పాతం పెరిగిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ఓటరు కూడా నీవు పార్టీకి ఓటేస్తానని చెప్పలేని పరిస్థితి. అంత అణిచివేత, అంత తీవ్ర నిర్బంధకాండ. ఆ అణిచివేత తిరుగుబాటుకు దారితీస్తుంది, నిర్బంధం స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. రేపొద్దున ఈ 2-3 రోజుల్లో కూడా ఏం జరుగుద్దో అనేటటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నారు. గోనె ప్రకాష్ రావు ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, కాచి వడపోచిన వ్యక్తి. రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆర్టీసీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి తండ్రి. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజకీయాల పట్ల పూర్తి అవగాహన అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోనె ప్రకాష్ రావే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, 140-125 సీట్లలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం అన్నారంటేనే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంటికే. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.